సో హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరొక్కసారి డిజిటల్ విద్య తరపు నుండి స్వాగతం, సుస్వాగతం. సో ఈ పర్టిక్యులర్ లెసన్ అంటే బేసిక్గా ఇది లెసన్ నెంబర్ 9 యాక్చువల్గా. దీంట్లో మనం ఇలిస్ట్రేటర్లో ఉన్న పెన్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టిక్యులర్ లెసన్లో మీరు టోటల్గా సేమ్ 6 కీ పాయింట్స్ అనేటివి. ఎందుకు 6 కీ పాయింట్స్ అంటే, సో 6 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మనం ఒక 25 to 30 పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసి ప్రతి పాయింట్ని డిస్కస్ చేసే కంటే సింపుల్గా ఒక 6 పాయింట్స్ అనుకోండి, సో దట్ మాకు అవి ఈజీగా గుర్తుంటాయి. మీరు ప్రాబ్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఆ 6 పాయింట్స్ మీరు రీకలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఏమన్నా నోట్ పేపర్లో రాసుకునేటప్పుడు కూడా ఈ 6 పాయింట్స్ మీరు నోట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ పెన్ టూల్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రతి ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు, మదరు, ఫాదరు, సిస్టర్ లాగా. ప్రాబ్లీ ఇక్కడ పెన్ అనేది ఒక ఫ్యామిలీ అనుకుంటే దాంట్లో చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నా మౌస్ పాయింటర్ క్లిక్ చేస్తే పెన్ అనేది ఇతను ఫాదర్ అనుకుంటే ఇవన్నీ చైల్డ్స్ అనమాట. ఓకే, సో పెన్ టూల్తో ప్రాబ్లీ మనం ఎందుకు యూజ్ చేస్తారు, అసలు వాట్ ఈస్ పెన్ టూల్ అంటే, బేసికల్గా పెన్ టూల్ ఈజ్ ఏ డ్రాయింగ్ టూల్, అంటే టు డ్రా సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ బేసిక్గా పెన్ టూల్ని యూజ్ చేసి కాంప్లెక్స్ షేప్స్ని డ్రా చేయడానికి పెన్ టూల్ వాడతారు. సింపుల్ జామెట్రికల్ షేప్స్, చాలా బేసిక్ షేప్స్ మనం డ్రా చేయాలి అన్నప్పుడు ఆల్రెడీ మనకు బేసిక్ షేప్స్ టూల్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ అది మీరు వినే ఉంటారు, రెక్టాంగిల్, ఎలిప్స్, లైన్, ఇవన్నీ బేసిక్ షేప్స్. కాంప్లెక్స్ షేప్స్ డ్రా చేయాలి అన్నప్పుడు సో మనం పెన్ టూల్ పైన డెఫినెట్గా డిపెండ్ అవ్వాలి. సో ఈ పెన్ టూల్లో ఎంతమంది ఉన్నారు, టోటల్గా 4 మెంబర్స్ ఉంటారనమాట. ఫస్ట్ వన్, ఈ పర్సన్ పేరు చూడండి, పెన్ టూల్. ఇతనికి ఒక షార్ట్ కట్ ఐకాన్ వచ్చి పి ఉంది. సో అలాగే యాడ్ యాంకర్, డిలీట్ యాంకర్, కన్వర్ట్ టు పాయింట్, ప్రతి దానికి మీకు రైట్ హ్యాండ్ సైడ్లో విత్ ఇన్ ది బ్రాకెట్స్లో చూడండి ఆ టూల్ యొక్క కీబోర్డ్ అంటే హాట్ కీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత పక్కన ఇంకొక ఐకాన్ ఉంది, దీన్ని టియర్ ఆఫ్ అంటారు. ఎప్పుడైతే దీనిపైన మీరు క్లిక్ చేస్తారో సో ఎంటైర్ ఫ్యామిలీ ఈ టూల్ బార్ అనేది మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సేఫ్ ప్రాబ్లమ్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, సో దట్ మనకి ఈజీగా లేదంటే క్విక్గా యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఎక్కడేంటి అనాటమీ ఆఫ్ పాత్, అసలు పెన్ టూల్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే బేసిక్గా ఒక పాత్ని డ్రా చేయొచ్చు. సో పాత్లో కూడా మీకు 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎప్పుడైతే మీకు పాత్ క్లోజ్ అవుతుందో దాన్ని పాలీగన్ అని పిలవాలి. ఎప్పుడైతే పాత్ మీకు ఓపెన్ ఉందో దాన్ని మనం పాత్ అని పిలవాలి. సో ఇక్కడ చూడండి పెన్ టూల్ని యూజ్ చేసి మీకు ఓపెన్ షేప్స్ అంటే ఓపెన్ పాత్ ప్లస్ క్లోజ్డ్ పాత్ ఆబ్జెక్ట్ అంటే పాత్ క్లోజ్ అయితే బేసికల్గా మనకు జామెట్రికల్ లైక్ ఆటోక్యాడ్ లాంగ్వేజ్లో చెప్పాలి అనుకుంటే పాలీగన్కి ఎప్పుడు కూడా మీకు క్లోజ్ అయి ఉంటుంది, ప్లస్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నదాన్ని మనం పాలీగన్ అంటారు. సో ఇక్కడ మీకు పెన్ టూల్ని యూజ్ చేసి ఎయిదర్ మీకు ఈక్వల్ డిస్టెన్స్ ఉన్న పాత్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ లెంత్ ఉన్న పాత్ను కూడా మనం దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఈ సెకండ్ టూల్ ఏంటంటే బేసిక్గా ప్రతి పాత్కి మీకు యాంకర్స్ అనేటి కీ పాయింట్స్, అంటే మీకు ఒక పాయింట్ యాడ్ చేసి దాని తర్వాత ఇంకొక పాయింట్. సో ప్రాబ్లీ ఇది కరెక్ట్ మెథడ్ కాదు ఇలా చెప్పడంలో. 2 పాయింట్స్ను మనం పేపర్ పైన టూ డాట్స్ యాడ్ చేసి దాని మధ్యలో జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ డాట్స్ని మనం టెక్నికల్గా యాంకర్స్ అని పిలవచ్చు. ఆ మధ్యలో ఉన్న ఆ లైన్ని పాత్ అని పిలవచ్చు. మరి 3 డాట్స్ ఉన్నప్పుడు సో కంపల్సరీ దాన్ని మనం పాత్ అని పిలవాలి. సో ఒక పాత్కి 3 పాయింట్స్ యాడ్ చేసి క్లోజ్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ మీరు కొన్ని పాయింట్స్ యాడ్ చేసి ఎడిట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్సన్ ఇతను హెల్ప్ తీసుకోవాలి మనం. ఇతని పేరేంటి, యాడ్ యాంకర్ పాయింట్. ఇన్ కేస్ మీకు ఎడిట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ నోడ్, ఆ పర్టికులర్ యాంకర్, ఆ పర్టికులర్ పాయింట్ అవసరం లేదు, రిమూవ్ చేయాలి అంటే మాత్రం దయచేసి కీబోర్డ్లో ఉన్న డిలీట్ మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకంటే కీబోర్డ్లో ఉన్న డిలీట్ ఏం చేస్తుందంటే ఎంటైర్ పాత్ని రిమూవ్ చేస్తుంది. ఈ పర్టికులర్ టూల్ మాత్రమే యూజ్ చేయాలి. ఒక పాత్లో ఉన్న పర్టికులర్ యాంకర్, పర్టికులర్ నోడ్ లేదంటే పర్టికులర్ పాయింట్ని రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఈ రిమూవ్ యాంకర్ పాయింట్ వాడాలి. మరి ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, బేసిక్గా మీకు పాత్ని డ్రా చేసేటప్పుడు ఇలిస్ట్రేటర్ 2 డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది దానికి. ఒకటేమో స్మూత్, ఒకటేమో కార్నర్ అంటారు. కార్నర్ అనేది ఏంటంటే బేసిక్గా మీకు ఈ పర్టికులర్ విండో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నా మౌస్ పాయింటర్ ఇలా స్ట్రైట్ లైన్ వచ్చి ఇమ్మీడియట్గా ఇక్కడ బాటమ్ అంటే డౌన్వర్డ్స్ ఉంది డైరెక్షన్. సో ఇలాంటి కార్నర్స్ ఇలా షార్ప్గా ఉన్నప్పుడు బేసిక్గా వీటిల్ని కార్నర్ పాయింట్స్ అంటారు. అదే ఇక్కడ చూడండి ఈ రౌండెడ్ రెక్టాంగిల్, ఈ కార్నర్ స్మూత్ ఉంది, దీన్ని మనం స్మూత్ పాత్ అంటారు, లేదంటే స్మూత్ యాంకర్స్ అంటారు. సో ఈ పర్టికులర్ ఈ పాయింట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఒక షార్ప్ కార్నర్ ఉన్న ఒక పాత్ని స్మూత్లీ కన్వర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మీది పాత్ స్మూత్లో ఉంటే దాన్ని కూడా మనం
ప్లస్ నార్మల్ కార్నర్ పాయింట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎనీవే దీన్ని మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని, సో పెన్ టూల్ అనే ఒక డాక్యుమెంట్ నేమ్ ఇచ్చాను. ఓకే, సో ఫైన్. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో మనం పెన్ టూల్ యూజ్ చేసే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఫోర్గ్రౌండ్ కలర్, సారీ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్, ఇది యాక్చువల్గా ఫిల్ కలర్ అనాలి. సో ఇది స్ట్రోక్ కలర్ అనాలి. ఎందుకంటే మనకు ఫోటోషాప్లో ఫిల్ కలరు స్ట్రోక్ కలరు అని ఉండవు యాక్చువల్గా. అక్కడ ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. అదే మీరు ఎనీ వెక్టర్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఫ్లాష్ అవ్వచ్చు, లేదంటే ఆటోక్యాడ్ అవ్వచ్చు, లేదంటే మీకు ఎనీ సార్ట్ ఆఫ్ వెక్టర్ బేస్డ్ అప్లికేషన్స్లో మనకి ఒక ఆబ్జెక్ట్కి లోపల ఉన్న పర్టికులర్ కలర్ను మనం ఫిల్ అనాలి. ఆ ఆబ్జెక్ట్కి బౌండరీ, ఆ ఆబ్జెక్ట్కి అవుట్లైన్, దాన్ని మనం స్ట్రోక్ అని పిలవాలి. సో ఈ పర్టికులర్ ఇలిస్ట్రేటర్ కూడా వెక్టర్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ఇది ఫిల్ కలర్. అంటే దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నేను డబుల్ క్లిక్ ఇలా చేస్తే మీకు ఆటోమేటిక్ కలర్ పిక్కర్ వస్తుంది. నేను రెడ్ని పిక్ చేశాను. సో ఈ డబుల్ క్లిక్ చేసి నేను గ్రీన్ని పిక్ చేశాను. ఓకే, అంటే ఇక్కడ ప్రజెంట్ నా యొక్క ఫిల్ కలరు రెడ్, స్ట్రోక్ కలర్ గ్రీన్ ఉంది. ఇప్పుడు నేను ఈ పెన్ టూల్ని యూజ్ చేసి డ్రా చేస్తే ఒక పాత్ చూడండి, ఒక లైన్ ఉంది, బట్ ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఈ గ్రీన్ వచ్చింది. కానీ సింగిల్ లైన్ అంటే 2 నోడ్స్ ఉన్నప్పుడు ఈ ఫిల్ కలర్ అనేది యాడ్ కాదు. ఎప్పుడైతే మీకు థర్డ్ పాయింట్ అంటే థర్డ్ యాంకర్ యాడ్ అయిందో ఆటోమేటిక్గా ఫిల్ కలర్ యాడ్ అవుతుంది. చూడండి, నాకు అలా వద్దు అనుకుంటే ఈ పాయింట్ అంటే దీన్ని నన్ అనే దాన్ని క్లిక్ చేస్తే ప్రజెంట్ యాక్టివ్ మనం ఏది ఉంది, ఈ ఫిల్ కలర్ యాక్టివ్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి చూద్దామా? ఆ స్లాష్ అంటే కీబోర్డ్లో స్లాష్ యూజ్ చేసినా, లేదంటే ఈ ఐకాన్ పైన క్లిక్ చేసినా, లేదు అనుకుంటే మీరు ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఈ 3 మెథడ్స్లో మీకు ఏది ఈజీ అనేది దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో నేను ఈ పర్టికులర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఈ ఫిల్ కలర్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మీరు ఇలా ఎన్ని పాయింట్స్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు ఇంకా ఆ పాయింట్ అంటే స్టిల్ నేను ఇంకా పెన్ టూల్లోనే ఉన్నాను, ఈ పెన్ టూల్ ఆప్షన్లోంచి బయటికి రావాలి అంటే ఈ మూవ్ టూల్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఈ మూవ్ టూల్ని సెలెక్ట్ చేయకుండా కూడా ఈ యొక్క పర్టికులర్ పెన్ టూల్ ఆపరేషన్లోంచి మనం బయటకు రావాలి అన్నప్పుడు మాత్రం మీ కీబోర్డ్లో ఉన్న ఈ కంట్రోల్ కీని మీరు కానీ ఒక్కసారి కానీ ప్రెస్ చేస్తే, ప్రజెంట్ నేను ప్రెస్ చేస్తాను, ఈ పాత్ యొక్క బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో కంట్రోల్ క్లిక్ చేయండి, చూడండి ఈ బౌండింగ్ బాక్స్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే నేను ఇది ఎక్కడ నుండి ఇక్కడికి డ్రా చేసుకోవచ్చు, ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, అక్కడ నుండి మనకి పాత్ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కంట్రోల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే పాత్ని ఆల్రెడీ మనం డ్రా చేస్తున్నప్పుడు సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ కీ వాడతారు. మరి షిఫ్ట్ కీ ఎందుకు యూజ్ చేస్తారంటే స్ట్రైట్, ఓకే, పాత్ని ఎప్పుడు మనం స్ట్రైట్గా డ్రా చేయాలి అన్నప్పుడు మాత్రం షిఫ్ట్ కీ వాడాలి. మరి ఆల్ట్ కీ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఆల్ట్ ప్రెస్ చేస్తే ఈ యొక్క పాయింటర్, ఈ యొక్క కర్సర్ పాయింటర్ అంటే మౌస్ పాయింటర్ ఎలా టర్న్ అవుతుందో చూడండి ఒకసారి మీకు. సో ఆల్ట్ ప్రెస్ చేయండి, చూడండి ఒక సింపుల్ యాంగులర్ బేస్ వచ్చింది. అంటే ఈ యొక్క టూల్ని ఇక్కడ క్లిక్ చేయకుండా ఆల్ట్ కీ ప్రెస్ చేయడం వల్ల కూడా డైరెక్ట్గా ఈ టూల్ లేక మీరు వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఈ టూల్ని క్లిక్ చేసినా సేమ్ కర్సర్ వస్తుంది. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తారు బేసిక్, ఇది ఏంటిది, దీన్ని కార్నర్ పాయింట్ అంటారు. సో ఎప్పుడైతే మీరు దీనిపైన క్లిక్ చేసి ఇలా రొటేట్, ఇలా డ్రాగ్ చేశారో ఇక్కడ హ్యాండిల్స్ వచ్చాయి. అంటే దీన్ని యాంకర్ అంటారు, ఈ పర్టికులర్ ఏరియాని యాంకర్ అంటారు. దీన్ని మీకు డైరెక్షన్ హ్యాండిల్స్ అంటారు, దీన్ని డైరెక్షన్ హ్యాండిల్స్ అంటారు. సో ఈ పర్టికులర్ పాయింట్ని కార్నర్ పాయింట్ అంటారు. ఇన్ కేస్ మీకు మళ్ళీ క్లిక్ చేశారు అదే పాయింట్లో అంటే అది ఆటోమేటిక్గా కార్నర్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా డ్రాగ్ చేశారు అంటే బేసిక్గా ఎగ్జాక్ట్గా దానిపైనే డ్రాగ్ చేయాలి. ఓకే ఫైన్. ఒకవేళ మీకు తెలియక బయట ఎక్కడైనా ఇలా డ్రా చేశారంటే ఇది చూడండి, అడోబ్ ఇలస్ట్రేటర్ ఒక వార్నింగ్ ఇస్తుంది, ప్లీజ్ యూజ్ కన్వర్ట్ యాంకర్ పాయింట్ టూల్ ఆన్ అండ్ యాంకర్ పాయింట్ ఆఫ్ ది పాత్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు పాత్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేయలేదు అని అర్థం, సింపుల్ జనరల్ లాంగ్వేజ్లో. ఫైన్. సో ఇప్పుడు ఈ టూల్ని యూజ్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి నేను డిలీట్ కీ ప్రెస్ చేశాను, దీన్ని కూడా డిలీట్ కీ ప్రెస్ చేశాను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాత్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక లోగో చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేశాను. ఓకే, మరి షిఫ్ట్ పట్టుకుంటే ఇక్కడ ఒక పాయింట్, మరి ఈ పాయింట్ని నేను అంటే ఈ మౌస్ని నేను హోల్డ్ చేసి పెట్టున్నాను, ఇంకా నేను మౌస్ పాయింట్ అంటే ఆ బటన్ మీద రిలీజ్ చేయలేదు. ఇలా దాని యొక్క డైరెక్షన్ మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ వీటిని ఏమంటారంటే డైరెక్షన్ హ్యాండిల్స్ అంటారు. సో ఇప్పుడు నేను ఆల్ట్గా క్లిక్ చేసి దానిపైన క్లిక్ చేస్తే ఈ ఎక్స్ట్రా ఉన్న డైరెక్షన్ హ్యాండిల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ నేను ఈ పాయింట్ని క్లిక్ చేస్తే కింద చూడండి పెన్ టూల్ యొక్క కర్సర్ రౌండ్ అయిపోయింది, అంటే క్లోజ్ పాత్.
ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఒక సింపుల్ లీఫ్ షేప్లో ఒక ఆర్క్ ఫామ్ అయింది. దీని లోపల కలర్ కావాలి అంటే దీన్నే మనం స్వాప్ చేయొచ్చు ఇలా. ఫైన్, ఇలా. ఓకే, ఫైన్. సో ఇలాంటి కాంప్లెక్స్ షేప్స్ మనం డ్రా చేయాలి అన్నప్పుడు ప్రాబబ్లీ మనకి పెన్ టూల్ ఈజ్ ఏ బెస్ట్ చాయిస్. సో ఒక్కసారి మనం డ్రా చేసిన తర్వాత, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి సో ఇలా కొన్ని మనం లీఫ్లెట్లో మనకి ఇలాంటి ఇవి కూడా షేప్స్ కనపడుతుంటాయి. సో షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ అవుతుంది. షిఫ్ట్ యూజ్ చేయడం వల్ల మనకి స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు, స్ట్రైట్ పాత్స్. ఫైన్, ఇది ఓకేనా. ఫైన్, వీటిల్లో నాకు ఈ పర్టికులర్ పాయింట్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ డిలీట్ యాంకర్ పాయింట్తో క్లిక్ చేస్తే ఆ పాయింట్ డిలీట్ అయిపోతుంది. ఇదేం చేస్తుంది అంటే ఆ పాయింట్ని స్మూత్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఇలా. ఓకే, ఫైన్. ఈ పర్టికులర్ టూల్లో మనకి అసలు పెన్ టూల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, బేసికల్గా ఒక పాత్ని డ్రా చేయొచ్చు. డ్రా చేసిన పాత్లో పర్టికులర్గా మీరు యాంకర్ పాయింట్స్ యాడ్ చేయడానికి యాడ్ యాంకర్ పాయింట్ వాడాలి. ఈ మైనస్ అనేది ఏంటి, డిలీట్ యాంకర్ పాయింట్, ఇది కన్వర్ట్ టు పాయింట్. ఓకే, మరొక్కసారి ఇది రివైజ్ చేసుకుందాం. సో మళ్ళీ నేను పెన్ టూల్ యూజ్ చేసి ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా, సో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసుకుంటూ వస్తున్నాను. మరి కలర్ అవసరం లేదు కాబట్టి దీన్ని స్వాప్ చేశాను, సో దట్ మనకి ఈజీగా తెలుస్తుంది. ఫైన్, ఇలాగే ఇలా ఇక్కడ నేను మళ్ళీ ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఇది ఎందుకు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ మినార్ టైప్ అనుకోండి ఇది. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు నాకు ఈ రోలర్ తీసుకొని వ్యూలో రోలర్, షో రోలర్. సో ఇక్కడ నేను ఒక రోలర్ పెట్టాను, అంటే ఈ యొక్క నోడ్ పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఫైన్. ఇది ఎందుకు యూజ్ చేశానంటే ఈ మళ్ళీ నాకు ఈ పెన్ టూల్తోనే ఈ యొక్క ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను కంటిన్యూయేషన్ ఇచ్చాను. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి బేసిక్గా, సో ఈ పాయింట్ ఇక్కడ ఉంది. ఇక్కడ దీన్నే నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్-C అంటే ఎడిట్లో కాపీ, ఎడిట్లో పేస్ట్ ఇన్ ఫ్రంట్. ఇలిస్ట్రేటర్ యొక్క బ్యూటీ చూడండి, ఇది చాలా ఇష్టం అన్నమాట ఈ ఆప్షన్ నాకు. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తారో మీకు క్లియర్గా దాన్ని రిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంటుంది ఇది. ఫైన్, ఇది ఓకే, ఫైన్. దీని లోపల కలర్ కావాలన్నప్పుడు ఇలా క్లిక్ చేసేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇలా జరిగింది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది. ఈ యొక్క లాసో టూల్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్లో జాయిన్ అంటే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతుంది. ఓకే, ఫైన్, ఇది ఓకే. ఇది నార్మల్గా మనం డ్రా చేయాలన్నప్పుడు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా. సో ఈ పెన్ టూల్తో చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ షేప్. సో మనం దీన్ని సో అలాగే కొంచెం సైజ్ తగ్గించుకుంటూ ఒక సింపుల్ ఒక 3 డైమెన్షనల్ పర్స్పెక్టివ్ లాగా ఇక్కడ ఇంకొంచెం సైజ్, అంటే కెమెరా యాంగిల్ డిస్టెన్స్ని బట్టి చేంజ్ అవుతుంది కదా, వ్యానిషింగ్ పాయింట్ లాగా. సో ఈ మొత్తానికి మనకి ఏ కలర్ కావాలనేది ఇట్స్ ఆప్షనల్. సో నేను బ్లాక్ ఇచ్చాను. ఓకే, ఫైన్. సో ఇది పెన్ టూల్ని యూజ్ చేసి సింపుల్ ఇలాంటి టైప్ ఆఫ్ కాంప్లెక్స్ షేప్స్ మనం డ్రా చేయాలి అన్నప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఫైన్. ఇంకా అలానే వీటిలో యూజ్ చేసి ఇంక మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి సో నెక్స్ట్ ట్యుటోరియల్లో సెకండ్ పార్ట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.